పరిస్థితి నాది కాదు, నేను అడగలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు దేవినేని ఉమాతోనే కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు చిలకార ప్రత్యర్థి మీ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య కొంత వైరం ఉంది. గత ఎన్నికల్లో కూడా మీరు ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన అప్పటికి మంత్రిని కూడా మీరు ఓడించి భారీ మెజార్టీతో మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఆ వైరం తెచ్చుకుని ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎలా అండర్స్టాండింగ్? వైరం అంటే మన ఈ ప్రాంతం రాజకీయాల వైరమే తప్పితే మన రాయలసీమ లాగా ఫ్యాక్షనిజం లేకపోతే ఇట్లా వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి కొత్తులు తీసుకుని పొడుచుకోవటం, కర్రలు తీసుకుని కొట్టుకోవటం ఏమీ లేదు. వారి వేదిక అయిపోతున్నారు, మా వైపు మేము ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో మాటల పూర్వకంగా ఆయన నా మీద నేను ఆయన మీద ఇట్లా ఈ 2.5 దశాబ్దాలుగా జరుగుతూ వస్తూ ఉంది. మాకు ఆస్తి తగాదాలు, గట్టు తగాదాలు, వ్యాపార తగాదాలు, వాటా తగాదాలు ఏమి లేవు. నేను పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాబాహుల్యానికి అవసరమైన మేరకు కలిసి ప్రయాణం చేయడానికి నాకేమీ అంత శశభిషలు కానీ లేకపోతే అట్లేమీ ఇది లేదు. నాతో ఎలా ఉండాలనేది ఆయన ఇష్టం, దాన్ని అయితే నేను నిర్దేశించలేను కదా. నేనైతే ఎవరితో నాకేమీ శత్రుత్వాలు ఉండవు, నేను ఎవరితో ఒక మాట అనేది లేదు, నేను ఒక మాట నా మనస్తత్వం, నా జీవన విధానం అది. నేను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా 6 సంవత్సరాలు అక్కడ పనిచేసి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ ఒక్క నాయకుడిని ఒక్క కార్యకర్తని పల్లెత్తి మాట అన్నా. కేవలం దేవినేని ఉమామహేశ్వరరావు అంటే ఆయన నన్ను అంటాం, నేను ఆయన్ని అంటాం. మా రాజకీయ విధానాల్లో ఒక జీవన విధానంలో అది ఒక భాగం అయిపోయింది. ఆయన నన్ను విమర్శిస్తే నేను ప్రతి విమర్శ, లేకపోతే ఆయన విమర్శకు నేను తగు సమాధానం, ఇట్లా అది యాక్షన్కి తగ్గట్టు రియాక్షను, ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది.